ఇది మన యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. అలాగే అంత విశిష్టమైనటువంటి వైభవాన్ని ఆక్రమించి వాటి మీద అన్యమత కట్టడాలు నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది మన మీద జరిగినటువంటి దాడుల్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం మన దేవాలయాలను పరిశీలించినప్పుడు మన మీద చరిత్రలో మన మీద జరిగినటువంటి దాడులు కానీ లేదా మన పూర్వీకుల యొక్క ఔన్నత్యం కానీ మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ దేవాలయాల్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి. ఎందుకు అంటే ఇది మన పూర్వీకుల పట్ల మనకు ఉండవలసినటువంటి కృతజ్ఞత, రుణం. ఇటీవలే సోమనాథ్ దేవాలయాన్ని అమృత మహోత్సవాలు నిర్వహించారు అక్కడ ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో. ఎందుకు అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించి 75 సంవత్సరాలు పూర్తయింది. అంతకుముందు ఆ దేవాలయాన్ని ఎన్నోసార్లు ఈ మతోన్మాద మోకలు ధ్వంసం చేశాయి. ఒకానొక సందర్భంలో గజనీ మహమ్మద్ పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని వేల మంది యోధులు దేవాలయానికి అడ్డంగా నిలబడి తలలు తెగుతున్నా కూడా ఆ సైన్యాన్ని ఆపడానికి ప్రయత్నించారు. కాబట్టి ప్రాణాల కంటే ఎక్కువగా భావించి కొంతమంది ప్రాణత్యాగం చేసి ఆత్మత్యాగం చేస్తే తప్ప ఈరోజు మనం కొన్ని దేవాలయాలు చూడగలుగుతున్నాం. కాబట్టి ఏదైనా ఒక పురాతన దేవాలయానికి మనం వెళ్ళేటప్పుడు ఆ దేవాలయాన్ని దర్శించుకునేటప్పుడు ఒకసారి మనసులో ఆలోచించండి, ఈరోజు ఈ దేవాలయం ఇక్కడ నిలబడి ఉంది అంటే కారణం నేను నడిచి వెళుతున్నటువంటి దారిలో ఈ నేల ఎంతమంది వీరుల రక్తంతో తడిచిందో అనేట ఆ గౌరవ భావంతో మనం ఆ దేవాలయాన్ని దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ ఎంతోమంది మహిళామూర్తులు ఉన్నారు, వారికి కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఒక కుటుంబానికి పిల్లల్ని తీర్చిదిద్దే తల్లి పాత్రే. కాబట్టి ఇప్పటి వరకు మనం రాముడి గురించి మాట్లాడుకున్నాం, రాముడి నుండి మనం స్ఫూర్తి పొందాలి, ధర్మరక్షణ చేయాలి అని చెప్పారు. మరి మాకు స్ఫూర్తి ఎవరు అని చెప్పి కొంతమందికి అక్కడ డౌట్ రావచ్చు. అదే రామాయణంలో మనకి సీతమ్మ తల్లి కనబడుతుంది. సీతమ్మ తల్లిని ఒక సందర్భంలో ఈ రావణాసురుడు బంధించిన తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య సీతమ్మని ఉంచి ఆమెను భయపెట్టి నువ్వు నాకు లొంగిపో, ఒకవేళ లొంగకపోతే కనుక నీకు కొంత గడువు ఇస్తున్నాను, ఈ గడువు లోపల లొంగకపోతే కనుక నిన్ను సంహరించి భోజనంలో వండుకుని తినేస్తాను అని ఇంత భయంకరంగా భయపెడుతున్నప్పుడు అప్పుడు సీతమ్మ తల్లి ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది ఎవరికైనా తెలుసా? మగధీర సినిమా చూసారా? మగధీరలో రామ్ చరణ్ మంచి హీరోయిజం డైలాగ్ అని ఒకటి చెప్పండి. షేర్ ఖాన్ వస్తాడు కదా, ఆ రాజకుమారి నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తాను, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు అంటాడు. ఏమి హీరోయిజం రా అని చెప్పి విజువల్ చేశారు కదా థియేటర్స్లో. అది రావణాసురుడి దగ్గర సీతమ్మ చెప్పిన డైలాగ్, అక్కడి నుంచి కాపీ కొట్టారు. అక్కడ రావణాసురుడు వచ్చి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నాకు లొంగిపో అంటే అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, నీకు బ్రతకాలనే కోరిక ఉంటే వెళ్ళి రాముడితో స్నేహం చేసుకోరా అంది. ఏది రాక్షసుల మధ్య నిలబడి, రాక్షసుల మధ్య ఒక్కటే ఉండి, పక్కనే రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, ఒంటరిగా ఉండి ఎదురుగా అంత భయంకరమైనటువంటి రాక్షసుడు నిలబడితే నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, బ్రతకాలనే కోరిక ఉంటే వెళ్ళి రాముడితో స్నేహం చేసుకోరా. విదితః తెలిసినదే, సహి ధర్మజ్ఞ, సహి అంటే రాముడు అన్ని ధర్మాలు తెలిసినవాడు, శరణాగత వత్సలః శరణు అన్నవారి పట్ల వాత్సల్యాన్ని చూపించినవాడు, తేన మైత్రీ భవతు తే యది జీవితం ఇచ్చేసి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్ళే రాముడి పాదాల మీద పడు అని రావణాసురుడిని ఛాలెంజ్ చేసినటువంటి ఒక ధీరత్వం సీతమ్మ తల్లి క్యారెక్టర్లో కనబడుతుంది. ఈరోజు రావణాసురుడిలాగా కొన్ని మత మార్పిడి ముఠాలు వస్తూ ఉంటాయి మన ఇళ్ళకి. రాముడి కంటే నేను గొప్పవాడిని అని చెప్పి రావణాసురుడు ఏ విధంగా చెప్పుకున్నాడో, మీ దేవుడి కంటే మా దేవుడు గొప్పోడు అని చెప్పి రావణాసురుడిలాగా చెప్తూ ఉంటారు. మరి ఈరోజు మహిళామూర్తులు మీ దగ్గర నుంచి రావాల్సిన స్పందన ఎలా ఉండాలి? ఆ రోజు సీతమ్మ తల్లి రావణాసురుడికి ఆ గడ్డి పరకని అడ్డంగా పెట్టి ఆ డైలాగ్ చెప్పింది అక్కడ, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే రాముడితో స్నేహం చేసుకోవాలని చెప్పి. అలాగే ఈ మత మార్పిడి ముఠాలకి కూడా మీరు చీపురు కట్ట చూపించి మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వు నీ దేవుడు కలిసి మా రాముడి పాదాల మీద పడండి రా అని చెప్పాలి. ఎందుకంటే మనం చరిత్రలో ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజును తయారు చేసింది ఒక స్త్రీమూర్తి, తల్లి జిజియాబాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ బిడ్డల్ని శివాజీ మహారాజులా చేయకపోయినా పర్లేదు, కానీ చేతగాని వాళ్ళలాగా మాత్రం చేయొద్దు.
వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించకపోయినా పర్వాలేదు, కానీ తమని తాము రక్షించుకునే స్థితిలో అన్నా మీరు పెంచాల్సిన అవసరం ఉంది. బయట ఎన్నో మత మార్పిడి ముఠాలు ఉన్నాయి, లవ్ జిహాదులు ఉన్నాయి. ఆడపిల్లలు ఉంటే మీరు నేర్పించాలి, వాళ్ళకి చెప్పాలి ధర్మం ఏంటి అధర్మం ఏంటి, బయట ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రమాదాలు ఏంటి. మీ పిల్లలకి నేర్పించకపోతే ఈ రాబందులు ఎన్నో కాచుకుని ఉన్నాయి, ఆ రాబందుల కబంధ హస్తాల్లోకి మీ పిల్లలు జారిపోయే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. ఇరాన్ మీద అమెరికా కూడా యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు? ఇజ్రాయెల్ అమెరికా కలిసి యుద్ధం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయంట, వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉంటే వీళ్ళకేంటి, అవి వీళ్ళ మీద వేస్తారేమో అని భయం వీళ్ళకి, అంటే ముందు జాగ్రత్తగా వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. మనం ఆ వార్తలు చూస్తున్నాం, ఇరాన్ మీద అమెరికా దాడి, ఈరోజు ఎన్ని బాంబులు వేశారు, ఎంతమంది పోయారు, ఇవన్నీ చూస్తే ఎంటర్టైన్మెంట్గా మనం భావిస్తున్నాం. కానీ ఇక్కడ మన దేశంలో అక్కడ ఇరాన్ వాడు ఎలా అయితే అణ్వస్త్రాలు తయారు చేస్తే అమెరికా వాడి మీద ప్రయోగించే అవకాశం ఉందో, మన దేశంలో కూడా కొంతమంది తీవ్రవాద ఉన్మాద మతశక్తులు హిందూ సమాజం మీద దాడి చేయడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఇరాన్ వాడు ఎప్పుడో భవిష్యత్తులో ప్రయోగిస్తాడు అనే భయంతో అమెరికా వాడు ముందే వాళ్ళ మీద అటాక్ చేసేసాడు. కానీ ఈరోజు మన చుట్టూ ఇన్ని ప్రమాదకర పరిస్థితులు ఉన్నా కూడా మనం కనీసం గమనించలేని దుస్థితిలో ఉన్నాం. ఈరోజు మన హిందూ సమాజం యొక్క దుస్థితి అది. కాబట్టి ఎన్నో రకాలైన ప్రమాదాలు ఉన్నాయి. ఈ హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మరక్షణ అనేది మనకు ఒక రామకార్యం అనుకుంటే, ఆ రామకార్యాన్ని నిర్వర్తించడంలో మనందరికీ ఆదర్శవంతుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు ఈ కలియుగంలో కూడా చిరంజీవి. ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు అంటే, ఆ రోజు రాముడు ఏదైతే ధర్మాన్ని నిలబెట్టాడో ఆ ధర్మాన్ని రక్షించే బాధ్యతని తీసుకున్నాడు కాబట్టే ఈ భూమి మీద ఇంకా చిరంజీవిగా ఉన్నాడు. ఎవరైతే ఆ రామకార్యం కోసం నిష్ఠగా నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళకి తోడుగా ఉంటాడు తప్పనిసరిగా. దేవతలందరికీ కుమారస్వామి సైన్యాధిపతి అయితే రామభక్తులందరికీ, రామ సైన్యం అంతటికీ కూడా హనుమంతుడు సైన్యాధిపతిగా ఉండి ఈ ధర్మరక్షణ కార్యంలో మనల్ని కూడా దిగ్విజయంగా ముందుకు నడిపిస్తాడు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, జై శ్రీరామ్, రామభక్త హనుమాన్ కి, భారత్ మాతాకి. అన్నగారికి సభాముఖంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనందరి తరపున.